ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ శుభారంభం చేసింది. వరుసగా 2 పరాజయాల తర్వాత మూడో మ్యాచ్లో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్కు విజయం దక్కలేదు. ఢిల్లీ విజయానికి చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరం కాగా 5వ బంతిని ఆడిన మిల్లర్ సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా కూడా తీయలేదు. క్రీజ్ వరకు వచ్చిన కుల్దీప్ వెనక్కి వెళ్లిపోయాడు. ఆఖరి బంతుకు 2 పరుగులు అవసరం కాగా మిల్లర్ బంతిని వదిలేసి పరుగు తీశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఏ తప్పిదం లేకుండా కుల్దీప్ యాదవ్ను రన్అట్ చేయడంతో గుజరాత్ టైటన్స్ విజయం లాంఛనమైంది. అయితే 5వ బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ కనీసం డ్రా అయ్యేదని, ఆఖరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడని ఢిల్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ మిల్లర్ వల్లే ఢిల్లీ ఓడిపోయిందని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. కానీ గాయంతో మిల్లర్ ఆఖరి వరకు జట్టు కోసం పోరాడిన విషయాన్ని గ్రహించడం లేదు. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ అని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసాధారణ ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 92 కీలక సమయంలో అవుట్ అయి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. చేజింగ్ లో సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఉంటేనే విజయం దక్కుతుందనేది బేసిక్ సూత్రం. కానీ కేఎల్ రాహుల్ అనవసర షాట్ తో వికెట్ పారేసుకొని ఢిల్లీ ఓటమికి కారణమయ్యాడు. కేఎల్ రాహుల్ మ్యాచ్ గెలిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎంత అద్భుతంగా ఆడినా ఆఖర్లో అవుట్ అయి జట్టు ఓటమికి కారణమయ్యేవాడు. గతంలో పంజాబ్ కింగ్స్ తరపున ఆడినప్పుడు చాలా సార్లు ఇలానే అవుట్ అయ్యాడు. తాజా మ్యాచ్ల్లోనూ అలానే అవుట్ అవడంతో శనిగాడైన రాహుల్ వల్లే ఢిల్లీ ఓడిపోయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి 2 మ్యాచ్లలో అతను విఫలమైన ఢిల్లీ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. జట్టుకు రాహుల్ శనిలా దాపరించాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.